ఆ భగవంతుని వేడుకున్నా కూడా కనికరించట్లేదు. నా బిడ్డ నెట్ట కాపాడుకోవాలా? ఎవరు కాపాడతారు? నేను కాపాడతాను. ఇవన్నీ తోము. లేకపోతే ఓ గ్లాసు ఓ చెంచా ఉంటాయి అనుకున్నావా? తోము. నీకే చెప్పేది. తోము సింధు, తోము. రా తోము. గిన్నెలన్నీ తళతళ మెరవాలా. పెద్ద పాత్ర కూడా తీసుకో అమ్మా. ఇవన్నీ ఉతుకోలా? కానీ ఉతుకో. Shake that, baby. Oh yeah. నిన్నే ఉతుకో. Jay. బాబాయ్ వల్ల నీ బిడ్డ కాపదుండాదని సిరికి చెబుదామా? చెప్తే ఏమవుతాదు మాదేవి? కాస్త జాగ్రత్తగా ఉంటాది కదా అని. వద్దు మాదేవి, తెరిస్తే సిరి కంగారు పడతాది. అసలే సిరి కడుపుతో ఉండాది. సిరి సంతోషంగా ఉంటేనే కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉండేది. సిరి ఏ విషయంలోనూ బాధపడకూడదు. పైగా మన రెండు కుటుంబాలు మళ్లీ కలిసిన కాడ్నుంచి మీ అన్నయ్య కుటుంబానికి మన నుంచి ఎటువంటి ఆపద లేదని వాళ్ళు అనుకుంటా ఉండారు. మనం వాళ్ళ ఇంటికి వెళ్తే మర్యాదగా చూస్తూ ఉంటారు, గౌరవం ఇస్తూ ఉంటారు. ఇట్లాంటి సమయంలో శివయ్య వల్ల వాళ్ళకి ముప్పు పొంచున్నదని తెలిస్తే మళ్ళీ మన కుటుంబాల మధ్య దూరం పెరుగుతాదు మాదేవి. ఈ విషయం మనసులో పెట్టుకుని అక్క సిరిని బాధ పెట్టొచ్చు. అందుకే చెప్తా ఉండాను మాదేవి, అర్థం చేసుకో.
వాళ్ళంతా కలిసి సిరి కడుపులో పెరుగుతున్న బిడ్డని అసలు భూమి మీదకి రానిస్తారంటావా? ఎందుకు మాదేవి అంత భయపడుతుండావు? అమ్మని కదా ఇంద్రాణి, ఎక్కడ నా బిడ్డ అమ్మతనం ఆవిరైపోతాదోనని భయంగా ఉండదు. సిరిబిడ్డకేం కాదు మాదేవి. సిరిబిడ్డని మనం అందరం చూస్తాం, ఎత్తుకుని ఆడిస్తాం. నువ్వు ధైర్యంగా ఉండు. నీ మాటలు ధైర్యాన్ని ఇస్తా ఉండా? ఎందుకో మనసులో సిరి గురించి ఎప్పుడు ఏం వినాల్సి వస్తుందేమోనని చాలా కంగారుగా ఉన్నది ఇంద్రాణి. ఏం కాదని చెప్తా ఉండానుగా. అన్నా, నువ్వైనా చెప్పు. ఉమాదేవి, మన బిడ్డ, పుట్టబోయే సిరిబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉంటారు. ఇంద్రమ్మ నేను లేవా? సిరికేం కాదు. సిరి గురించి బెంగ పెట్టుకుని నీ మనసు పాడు చేసుకోకు. పద. సిరి మీద, ఆ ఇంటి మీద మీ అక్క ఎప్పుడు ఒక కన్నేసుంటాది. సీమంతానికి సిరి పుట్టింటికి పోతే దాని కడుపులోని బిడ్డని మనం ఏం చేయలేం. ఆడ మీ అక్క అన్న 1000 కళ్ళతో కాపలా కాస్తా ఉంటారు. సిరి బిడ్డను మనం సంపబోతండామన్న విషయం మీ అక్కకు చేరేలోపే మనం ఆన్ని చంపేయాలా. సిరిని మనం ఏం చెయ్యాలన్నా అది అత్తారింట్లో ఉన్నంత వరకే. మీ అక్క నీడలోకి సిరిపోయినాదంటే మాత్రం మనం దాని వైపు కన్నెత్తి కూడా చూడలేం. చూస్తే అమ్మ తమ్ముడని చూడకుండా నిన్ను నన్ను ఇద్దరిని చంపి పాతరేస్తాదిరా ఇంద్రమ్మ. ఆ సిరి మీద మీ అక్కకున్న అభిమానం అట్టాటది మరి. అందుకే ఇంతగా చెప్తా ఉండాను. మనం ఏం చేసినా సిరి అత్తారింట్లో ఉండే ఈ 90 రోజుల్లోనే చెయ్యాలా. ఈ 90 రోజులు దాటినాయంటే ఇంకా మనం ఆ సిరి పండంటి బిడ్డకి జన్మనివ్వడం చూస్తాం గాని కడుపులో ఉన్న ఆ సిరి బిడ్డ చావుని చూడలేం. ఆలోచించు. తొందరపడు. ఆలస్యం చెయ్యకుండా సంపేయి. నిజంగా సిరి ఒంటి మీదికి ఆత్మ వచ్చిందా, లేక ఆత్మని అడ్డం పెట్టుకుని నన్ను ఆడుకుంటుందా? ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలి? ఎస్, సిరి రూమ్కి వెళ్ళి చూస్తే
నానా, సింధు వస్తుంది. చెప్పింది గుర్తుందిగా, సింధు భయంతో వణికిపోవాలి. ఇదేంటి, సిరి రూమ్ లోనే ఉండాలి. ఎక్కడికి వెళ్ళినట్టు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం లేదు, ఊరికి వచ్చాను. నువ్వెందుకు వచ్చావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను ఆత్మనో కాదో నీకు తెలియాలి, అంతేగా? నీ పీక కొరికి నీ రక్తం తాగితే అప్పుడు నీకే తెలుస్తుంది. వద్దు వద్దు, నన్ను చేయొద్దు. నిన్ను ఆగవే.
జీవితంలో ఆత్మల జోలికి వెళ్ళకూడదు. సరే అక్క, నువ్వు నన్ను చంపుతావో నేను సిరి బిడ్డను చంపుతానో నువ్వే చూస్తావు. రా నరుక్కుందాం. వద్దన్నా, కాడు మన తమ్ముడన్నా, వదిలే. ఉమాదేవి చాలా భయపడతా ఉండదు ఇంద్రమ్మ. బిడ్డకు ముప్పున్నదని తెలిస్తే ఏ తల్లి మాత్రం భయపడకుండా ఉంటాదన్నా. సిరి సంజయ్కి దగ్గర కావాలా, వాళ్ళిద్దరూ కలిసి హాయిగా కాపురం చేసుకోవాలని ఉమాదేవి ఎంతో తపన పడినాది. తల్లిగా ఎంతో ఆరాట పడినాది. ఈ విషయంలో మనతో ఎన్నోసార్లు గొడవ కూడా పడినాదన్నా. ఇప్పటికీ సిరి సంజయ్తో కలిసి హాయిగా ఉండడం చూసి తను పడ్డ బాధ, సిరిపడ్డ కష్టం అంతా కూడా మర్చిపోయి ఎంతో ఆనందంగా ఉండాదన్నా. ఇట్లాంటి సమయంలో తన బిడ్డకు ప్రమాదం ముంచుకు రాబోతా ఉండాదని, సిరి సంజయ్లు మళ్ళీ ఏరు కాబోతున్నారని తెలిస్తే తల్లిగా ఉమాదేవి ఎంత తల్లడిల్లిపోతాదో నేను అర్థం చేసుకోగలనన్నా. నీరు పల్లానికే పారతాదన్నట్టు తల్లి మనసెప్పుడు బిడ్డ క్షేమాన్నే కోరుకుంటాదన్నా. పైకి చెప్పట్లేదు గాని నువ్వు కూడా సిరి క్షేమం గురించి లోలోన చాలా బాధపడతా ఉండావు. నిజం చెప్పు. బిడ్డకు అపాయం పొంచుండదని తెలిసినప్పటి నుంచి నా మనసులో లేదేంద్రమ్మ. అటు సిరి ఇటు ఉమాదేవి ఇద్దరిని చూస్తా ఉంటే గుండె తరుక్కుపోతా ఉండదు. భర్తగా తండ్రిగా ఇన్నాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టినా ఇప్పుడు వాళ్లతో సంతోషాన్ని పంచుకుందాం అనుకుంటే నా తోడబుట్టిన తమ్ముడే ఆ సంతోషాన్ని చంపనీకి సిద్ధంగా ఉన్నాడు. ఏం చేయాలో పాలుపోవటం లేదు ఇంద్రమ్మ. చెయ్యాలన్నా, ఏదో ఒకటి చెయ్యాలా. సిరిని, సిరి కడుపులో ఉన్న బిడ్డని, సిరి అత్తారింటి వాళ్ళని మనమే కాపాడుకోవాలా. సిరి మనింట్లోనే ఉంటే ఆ శివయ్య ఏమీ చేయలేడు. సిరి అత్తారింట్లో ఉన్న ఈ 90 రోజులు సిరిని ఏదో ఒకటి చేయనిక ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నాన్ని మనం అడ్డుకోవాలన్నా. మన సిరి పుట్టింటికి వచ్చేంత వరకు మనం ఆ ఇంటికి రక్షణ రేఖలా ఉండాలన్నా. శివయ్య మనుషులు సిరి దరిదాపులకు కూడా రాకుండా అడ్డుకోవాలా. లెక్క చేయకుండా ఎవరొచ్చినా, అది అమ్మైనా తమ్ముడైనా సరే, వాళ్ళ తలలు తెగి ఆడనే పడిపోతాయి. ఈ అక్క మాట విన్నంత వరకే వాడికి ప్రాణాలుంటాయి. కాదని చెప్పి ఎవరైనా గీత దాటినారో వాళ్ళ తలరాతలే మారిపోతాయి. మనోళ్ళని పిలువన్నా. అట్లాగేంద్రమ్మా. అయ్యో సింధు, నేను మీరా అంటే ఏంటి ఎందుకలా భయపడ్డావు? అంతా మీ వల్లే. నేనేం చేశాను? ఏం చేశారా? మీ అత్తగారి ఆత్మకు నేనే మీ కోడలని చెప్పారా లేదా? చెబితే అని కూల్గా అంటారేంటి? మీరు అలా చెప్పబట్టే కదా కోడలు పద్ధతి, క్రమశిక్షణ పాడు అంటూ నా వెంటపడి ప్రాణాలు తీస్తున్నారు. అదే సిరి మీ కోడలని చెప్పుంటే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. ఈ పనులన్నీ సిరి చేత చేయించుండేవాళ్ళు. సిరి కష్టపడుతుంటే హ్యాపీగా మనం చూస్తూ ఎంజాయ్ చేసుండేవాళ్ళం. చూస్తూ సిరి నా కోడలని మా అత్తగారికి ఎలా చెప్పమంటావు సింధు?
అందుకు నా మనసు అంగీకరించట్లేదు. అయినా ఇలా క్రమశిక్షణ అంటూ మా అత్తగారు కొరడా తీసుకుంటారని నాకేం తెలుసు? అయినా పనులు చేయడం నేర్చుకుంటే మంచిదే కదా సింధు. రేపు పెళ్ళైతే ఏ ఇబ్బంది పడకుండా ఇంటి పనులన్నీ నువ్వే చేసుకోవచ్చు. ఇంటి మంచిదా అంటే అయినా నేనెందుకు పనులన్నీ చేయాలి? అందుకు మిషన్లున్నాయి. డబ్బులు పడిస్తే పని మనుషులున్నారు. నువ్వు చెప్పింది నిజమేలే. ఒక్క కాపురానికి తప్ప మిగతా అన్ని పనులు చేయడానికి మిషన్లు వచ్చేసాయి. ఈ పనులన్నీ చేయడం నా వల్ల కాదంటే మీ అత్తగారి ఆత్మ టార్చర్ నేను భరించలేను. ఐ కాంట్ బేర్ ఇట్. నేను వెళ్ళిపోతానంటే ఈ హెరాస్మెంట్ నేను తట్టుకోలేను. అమ్మో, క్షణ క్షణం టెన్షన్ గానే ఉంది. ఎక్కడికి పోతావు సింధు? ఎక్కడికో అక్కడికి. అవసరమైతే హాస్టల్లో ఉంటాను, కానీ మీ అత్తగారి ఆత్మ ఉన్నంత వరకు నేను ఇంట్లో ఉండలేనంటే. వెళ్ళొద్దు సింధు. నేనుండాలంటే మీరొక పని చేయాలి. ఏం చేయాలి? ఆత్మని పంపించేయాలి. 24 గంటలు ఆ ఇంటి మీదే కంటి చూపుండాలా. ఆ ఇంట్లోకి ఎవరు పోతా ఉండారు, ఎవరు వస్తా ఉండారు ఎప్పటికప్పుడు నాకు ఫోన్లో చెప్తా ఉండాలా. ఎవడైనా ఆ ఇంటి చుట్టూ అనుమానంగా తిరుగుతూ కనపడినాడంటే ఆని లాక్కొచ్చి మన కొట్టంలో పడేయండి. ఎవడైనా మీకెదురు తిరిగినా, ఎదిరించి ఆ ఇంట్లోకి వెళ్ళాలని చూసినా వెనకాడద్దో, అక్కడికక్కడే నరికేయండి.